ప్రియమైన సోదరులారా, ఇన్ని రోజులు పూజించిన మన ఆనంద వినాయకుణ్ణి మరియు కుటుంబంతో గణేష పూజలతో సంబరాలు చేసుకున్న ఆ ఉత్సవం ముగిసే రోజు వచ్చింది. ముల్లోకాలకు అధిపతి ఆది దేవుడు, దేవతలకి మానవులకి వరాలిచ్చే ఆ వినాయక నిమజ్జనం సోమవారం చేయాలా, మంగళవారం చేయాలా, లేదా బుధవారం చేయాలా, ఇలా చాలా అనుమానాలతో తికమక పడుతున్నారు. అయితే 3 రోజులకి 5 రోజులకు నిమజ్జనం చేసిన వారు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. కానీ 9 రోజులకు నిమజ్జనం చేయాలనుకునే వారికి ఈ మంగళవారం అనే పెద్ద చిక్కు వచ్చింది. పాపం కొంతమంది మా ఊరి పంతులైతే అస్సలు మంగళవారం నిమజ్జనం చేయొద్దని చెప్పాడు, అది మంచిది కాదు అని అంటున్నారు. మరి కొంతమంది మా ఊరి పంతులైతే సోమవారం రాత్రి మొత్తం ఊరేగింపు ఉంటుంది కదా, రాత్రి 12 తర్వాత మంగళవారం అవుతుంది కదా, అప్పుడు నిమజ్జనం చేయొచ్చు అని అంటున్నారు. మరి కొంతమంది ఏచల్ మా ఊరి పంతులు చాలా సీనియర్, ఆయన మాత్రం సోమ మంగళ వద్దన్నాడు, బుధవారమే చేయాలి లేకపోతే అరిష్టం అని అంటున్నాడు. ఇలా ఎన్నో అనుమానాలు, మూఢనమ్మకాలు. అయితే మరికొంతమంది పంతులు మాత్రం ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః, భర్త అయిన కామేశ్వరుని ముఖాన్ని చూడడంతోటే మహాగణపతిని ఆవిర్భవింపజేసిన లలితాదేవికి నమస్కారం. ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః, రాక్షసులు ప్రయోగించే విఘ్న యంత్రాలను నశింపజేసే మహాగణేశుని చూసి సంతోషిస్తున్న ఆ లలితాదేవికి, ఆ తల్లికి నమస్కారము అని ఈ మంత్రాలు చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ మంత్రాలు గొప్పవా లేదా మన అనుమానాలు, మూఢనమ్మకాలు గొప్పవా? మీరే ఆలోచించుకోండి. సంతోషంతో ఆ బొజ్జ గణేశుణ్ణి ఎప్పుడైనా నిమజ్జనం చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆ గణేశుడి పండుగ కోసం వేచి ఉందాం. ఓం గణేశాయ.